ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. సమయం అందు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. వాక్యాన్ని ధ్యానించుకొనబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. పరలోకమందున్న తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, కృతజ్ఞతాస్తుతులు. ఈ మంచి సమయాన్ని మా జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయమందు మీ యొక్క ఆత్మను మా చుట్టూ కంచి వేసి మాకు సహాయం చేసి మా ఆత్మలను మీలో బలపరుచుకోవడానికి మీరు మాకు సహాయంగా ఉండి నడిపించమని నాయన, ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని ఈ చిన్న మనవి మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలండి. మనము రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏలి అనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయేను. క్రీస్తు ప్రభువారు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయేను. ఒక పాట కూడా ఉంది కదా, చిన్న పల్లవి పాడుకుందామా? ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఏముంది మనలో, అయినా ఎందుకు ప్రేమించారు? ఎందుకు ప్రేమించాలి? దేవుడు ఇంత ప్రేమ చూపడానికి గల కారణం ఏంటి కదా? ఈ వాక్యాన్ని రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివేటప్పుడు మన మనస్సు భారంగా అనిపించిందా? ఎన్నోసార్లు చదువుంటాం కదా, ఎప్పుడైనా ఒకసారి భారంగా కనిపించిందా? మనకి భారం అనిపించిందా ఈ వాక్యాన్ని చదివేటప్పుడు? మనకి చిన్నపిల్లలు రైమ్స్ నేర్చుకునేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. దాని యొక్క మీనింగ్ ఏంటో వారికి తెలియదు. మీరందరూ అలా అని నేను అనట్లేదు. మనం వాక్యాన్ని చదివేటప్పుడు అలా చదవకూడదు. చిన్నపిల్లలు రైమ్స్ నేర్చుకున్నట్టు ఒక క్షణం ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆగాలి. దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నది ఏంటో మనము ఆలోచించాలి. మనం ఆలోచించినప్పుడు, దేవుని యొక్క సహాయాన్ని అడుగుతున్నప్పుడు ఆయన మనకి సహాయం చేస్తారు. ఆ వాక్యంలో మన కొరకు దాచి ఉంచిన అద్భుతమైన ఆహారాన్ని వద్దా? మనకి వాక్యం మనకి జీవాహారం కదా, మనల్ని మనం బ్రతికించుకోవడానికి జీవాహారం. ఆత్మ అంటేనే మనం అంటే వేరుగా లేము. శరీరం అనేది అక్షయమైనది కాదు, క్షయమైనది. ఈ క్షయమైనది, ఈ శరీరము క్షయమైపోతుంది. దీనికి విలువ లేదు అని నేను అనట్లేదు. దీనికి చాలా విలువ ఉంది. ఈ విలువైన శరీరాన్ని ఇచ్చినది కూడా ఆయనే. కనుక ఎప్పుడైనా సరే అక్షయమైన ఈ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు దాని రుచి చూడాలి. దాని టేస్ట్ ఏంటి, దాని రుచి ఏంటి, అందులో ఉన్న అనుభవం ఏంటి, జ్ఞానం ఏంటి అని ఆలోచించి మనం నెక్స్ట్ వచనానికి వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. కనుక బలహీనత అంటే ఏంటండి? బలహీనత ఏంటి? దేవుడు ఎవరో తెలుసుకోకపోవడం ఒక బలహీనత. దేవునిగా తెలుసుకోకపోవడం ఒక బలహీనత. దేవుని గూర్చిన సాక్ష్యాన్ని దేవుడు నీ కళ్ళ ముందే పెట్టిన, మన కళ్ళ ముందే పెట్టిన ఆ సాక్ష్యాన్ని మనం చూస్తూ, మనం అనుభవిస్తూ దాని గూర్చి ఆలోచించకపోవడం, దేవుని గూర్చి ఆలోచన చేయకపోవడం ఒక బలహీనత. ఏంటండి ఆ సాక్ష్యం ఏంటి? మన కళ్ళ ముందు దేవుడు పెట్టిన ఆ సాక్ష్యం ఏంటి? సృష్టిలోని క్రమము. చూద్దామా ఒకసారి ఆ సాక్ష్యం ఏంటో? యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 8-9 వచనాలు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. వీటన్నింటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకోలేని వాడెవడు? దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశంనకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోలేని వాడెవరు? ఈ సృష్టిలోని క్రమము బోధిస్తుంది, అరుస్తుంది, ఘోషిస్తుంది దేవుని గూర్చిన జ్ఞానాన్ని. కానీ గ్రహించేవారెవరు? గ్రహించే మనుషులెవరు? ఎందుకు ఈ బలహీనత? ఎందుకు ఈ దూరం దేవునికి మనకి మధ్య?
దేవుని గూర్చి ఆలోచన చేయకపోవడం ఒక బలహీనత. ఇటువంటి బలహీనత కలిగిన మనుష్యులందరి నిమిత్తము క్రీస్తు ప్రభువారు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయెను. యుక్త కాలం అంటే ఏంటండి? రైట్ టైం, సరైన సమయములో, నిర్ణయించబడిన సమయములో, నిర్ణయిత సమయములో. మనమెవరమో మనకి తెలియక ముందే, మనము ఈ లోకానికి రాక ముందే, మనము పుట్టక ముందే మన కొరకు క్రీస్తు ప్రభువారు యుక్త కాలమందు తన యొక్క రక్తాన్ని విమోచన క్రయధనముగా చిందించెను. భక్తిహీనత, భక్తిహీనులు ఎవరండి? భక్తిహీనులు ఎవరు? ఈ భక్తిహీనులు. భక్తిహీనత అంటే ఏంటి? దేవునిని దేవునిగా తెలుసుకుని దేవుని అంగీకరించి బాప్తీసం తీసుకునే సమయములో, అనగా పునర్జన్మ సంబంధమైన స్నానములో పాలు పంచుకున్నప్పుడు వారు తీసుకున్న పరిశుద్ధ తీర్మానమును అతిక్రమించి పాపము చేసేవారే భక్తిహీనులు. పైకి భక్తిపరులుగా జీవిస్తూ దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారు. చూడండి 2 తిమోతి 3:5 మనం చూసినట్లయితే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై, పైకి భక్తి పరుల వలె జీవిస్తూ దేవుణ్ణి తెలుసుకుని దేవుని అంగీకరించి పరిశుద్ధంగా బ్రతుకుతానని, తన్ను తాను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటానని తీర్మానము చేసుకున్న బిడ్డలు సహితము ఆ యొక్క తీర్మానాన్ని అతిక్రమించి జీవించేవారు ఎవరు? వీరు ఎలా ఉంటారు? భక్తిహీనత. సమస్త విధములైన దురాశల చేత నడిపించబడుతూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని పొందలేని వారు, అంటే వాక్యాన్ని వింటూ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యాన్ని పాటించలేని వారు, వారి జీవితాలలో ఆ వాక్యానుసారంగా బ్రతకలేని వారు, దేవుని యొక్క వాక్యాన్ని ఆజ్ఞను అతిక్రమించి జీవించే వారి కొరకు సహితము క్రీస్తు యుక్త కాలమందు సిలువలో తన యొక్క రక్తాన్ని క్రయధనముగా, విమోచన క్రయధనముగా అర్పణ చేసెను. కాబట్టి ఈ లోకానికి దేవుళ్ళు అనబడే వాళ్ళు అనేక మంది వచ్చారు. వాళ్ళు ఏ కాన్సెప్ట్తో వచ్చారండి? దుష్ట శిక్షణ, శిష్య రక్షణ. దుష్టుని శిక్షించడం, దుష్టుని నాశనం చేయడం. కానీ పాపిని పాపములో నుండి వేరు చేసి పరిశుద్ధినిగా అతనిని లేవదీసి తనలో ఐక్యపరుచుకోవాలి, వానిని బాగు చేయాలి. ఇదండి క్రీస్తు ప్రభువారి యొక్క కాన్సెప్ట్. అందుకే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పాపిని, నశించిపోతున్న పాపిని వెతికి రక్షించడానికి గల కారణం, యుక్త కాలమందు క్రీస్తు ప్రభువారు భక్తిహీనుల కొరకు చనిపోవడానికి గల కారణం ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించామా మనం? ఈ వాక్యం చదివినప్పుడు ఈ వాక్యంలో ఉన్న భారం మన హృదయానికి తట్టిందా? మన ఆలోచనలకు అందిందా? ఆదికాండము 1:27 మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. ఎందుకండి ఆయన రక్షించుకోవాలనుకున్నది? ఎందుకు ఆయన తపన పడేది? ఆనాడు ఏదేను తోటలో దేవుడు నిన్నెలా చేశాడో, ఆ దేవుడు ఏదేను తోటలో నిన్ను చేసిన విధానాన్ని బట్టి ఆయన నిన్ను నన్ను రక్షించుకోవాలని ఆశ కలిగి లోకానికి రావడం జరిగింది. చూడండి ఒకసారి 139వ కీర్తన 15వ వచనం మనం చదువుకుందాం. నేను రహస్యముగా పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. మనకు కలిగిన ఎముకలు ఆయనకి మరుగై ఉండలేదు. తల్లి గర్భములో పిండమై ఉండగా ఎవరు చూసారండి మనల్ని నిర్మించిన మన సృష్టికర్త దేవుడు, మన నిర్మాణకుడు ఆయన. మనల్ని తయారు చేసింది ఆయన స్వరూపంలో మనల్ని సృజించి, ఆయన పోలికలో మనల్ని సృజించి మనల్ని కన్న తండ్రి ఆయన. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, యోబు గ్రంథము 10:10 మనం చూద్దాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసెను. ఎవరండి మనలోని అవయవాలను చేసింది? మన కన్న తండ్రి. మన యొక్క అవయవ నిర్మాణములను చేసినది ఆయన యొక్క హస్తములు. 9వ వచనం చూడండి. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివే. జిగట మన్నైన మనలను సృష్టించిన మన సృష్టికర్త ఆయన. 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, ఒకడు జున్ను గడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేర పోసితివి కదా. చర్మములతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి.
జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేతన ఆత్మను రక్షించితివి. ఎవరండి దేవుడు? ఎవరండి దేవుడు? మనలోని నరాలను, మనలోని అవయవాలను, ఈ మాంసమును, ఈ చర్మమును, ఈ సమస్తమును చేసింది ఎవరండి? దేవుడు. తన స్వరూపంలో, తన పోలికలో మనల్ని చేస్తూ మనకు ఈ శరీరాన్ని అమర్చి మన యొక్క నిర్మాణమును చేసిన దేవుడైన, అందుకు ప్రేమించి, ఆ ప్రేమకు ఫలితమేనండి ఆ శిలువ త్యాగం. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్క సెకండ్ మన గుండె ఆగిపోతుంది కొట్టుకోవడం. ఎంతటి పరిశుద్ధుడు దేవుడు! అసలు మన ఊహకు వస్తాడా ఆయన? మన ఊహల్లోకి వస్తాడా? మనం ఇమాజినేషన్ చేయగలమా? మహాభయంకరమైన అగ్ని గంధకములు దహించే అగ్ని కంటే మహా భయంకరమైన దేవుడు ఆయన. శక్తివంతుడు, పరిశుద్ధుడు. విస్తార జల ప్రవాహముల కంటే, భయంకరమైన భీకరమైన ప్రవాహముల కంటే, సముద్ర తరంగముల ఘోష కంటే అత్యంత భీకరమైన శక్తి గల, పరిశుద్ధత గల, ప్రభావము గల దేవుడు మన తండ్రి, మన దేవుడు, మన సృష్టికర్త. ఇది మన ఊహకు అందింది మాత్రమే. మన ఊహకు అందని అంత పరిశుద్ధుడు, అంత శక్తివంతుడు. మనలోని, మన శరీరంలోని ప్రతి అణువణువును స్పర్శిస్తూ ఆయన స్పర్శలో ఆయన చేశాడండి. ఆయన రూపంలో ప్రేమతో ఆయన హస్తాలు మనలోని అణువణువును తాకి ఆయన చేసుకున్నాడండి మనల్ని. ఆ పరిశుద్ధ హస్తములు ఎలా సృష్టించాయో తెలుసా? అంతే పరిశుద్ధతతో, అంతే పవిత్రతతో, అంతే ప్రభావముతో ఆయన చేయడం జరిగింది. ఎలా చేశాడండి దేవుడు మనల్ని? దేవుని కంటే కొంచెమే తక్కువగా చేసిన మనల్ని మనకి ఆయన మహిమ ప్రభావములతో కిరీటము ధరింప చేసి ఉన్నాడు. కానీ ఎందుకు ఆయనకి మనకి మధ్య గ్యాప్ వచ్చేసింది? అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను ఎందుకు పొందలేకపోతున్నారు? ఎందుకు ఈ భక్తిహీనత? ఎందుకు ఈ బలహీనత? దేవుడు ఏదేను తోటలో మొదటి ఆదాముని చేసినప్పుడు ఆయన హస్తాలు అణువణువుని తాకి స్పృశిస్తూ ఆయన యొక్క స్పర్శలో చేయబడింది. తల్లి గర్భంలో నీవు నేను ఉన్నప్పుడు ఆయన హస్తాలు మనల్ని తాకి మనలోని అణువణువున స్పర్శిస్తూ మన నిర్మాణము చేశాడు ఆయన. అంతే పరిశుద్ధతతో, అంతే పవిత్రతతో, అంతే మహిమతో, అంతే ప్రభావముతో. ఆయన ఎలాంటి వాడో అలా మన యొక్క నిర్మాణం జరిగింది. నిర్మాణం అంటే ఈ బాహ్య శరీర సంబంధమైన నిర్మాణము కాదు, అంతరంగానికి సంబంధించిన నిర్మాణం. అంతగా ఆయన స్పర్శలో చేసిన నీ దేవుడు, నీ ప్రభు ఈరోజు నీ ముందు పరాయివానిగా చేతులు చాపి నిలబడ్డాడు. ఎందుకు పరాయివానిగా నీ ముందు నిలబడ్డాడు ఆయన? ఎప్పుడు నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావు? ఎప్పుడు ఆయన కోరుకున్న విధానంలో నేను బ్రతకాలి? ఎప్పుడు ఆయన కోరుకున్న విధానంలోనికి ఒక క్రైస్తవుడు మారతాడు? భక్తిహీనత చేత నడిపించబడుతూ, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించక, వాక్యం యొక్క శక్తిని ఆశ్రయించక, వాక్యం యొక్క ప్రభావంను హృదయంలోనికి ప్రవేశింపనీయక, దురాశలతో ఏడవబడుతూ, సమస్త విధములైన దురాశల చేత నడిపించబడుతూ, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని పొందలేకుండా ఉండే ఆ పాప స్థితిని ఎప్పుడు విడిచిపెట్టేది? ఎప్పుడు పవిత్రమైన, పరిశుద్ధమైన, దేవుడు కోరుకున్న హృదయాన్ని ఆయనకి సమర్పించేది? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలు, క్రైస్తవ్యం అంటే మనస్సుని మార్చుకోవడం, మనోనేత్రాలు తెరిచి జీవించటం, దేవునిని హత్తుకొని బ్రతకడం, వాక్యపు వెలుగులో నడుచుకోవడం. దేవునిని పరాయివానిగా నిలబెట్టవద్దు ప్రియమైన సహోదరి, సహోదరుడా. నీ హృదయంలోనికి ఆహ్వానించి సమస్త విధములైన ఈ లోక సంబంధమైన వ్యర్థమైన ఆలోచనల చేత నీ హృదయాన్ని నింపొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆలోచనలను నింపుకుని దేవుని కొరకు బ్రతికి మన యొక్క హృదయాలను సజీవ యాగముగా దేవునికి సమర్పణ చేసుకోవాలని, ఈ వాక్యం మన హృదయాలలో ఫలింప చేయాలని దేవుని కోరుకుంటూ అందరికీ వందనాలు.